వరంగల్ నగరంలో డ్రై ఫ్రూట్స్ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. 5 రకాల డ్రై ఫ్రూట్స్ ని వినియోగించి విగ్రహాన్ని నెలకొల్పారు నిర్వాహకులు. నెల రోజుల పాటు శ్రమించి ఈ వినాయకుడిని తయారు చేసినట్లు వివరించారు. దీనికోసం 40 కిలోల డ్రై ఫ్రూట్స్ ని ఉపయోగించినట్లు తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో డీసీఎం వ్యాన్ను గణపతి మండపంగా మార్చారు నిర్వాహకులు. భారీ వర్షాల నేపథ్యంలో వైవిధ్యంగా డీసీఎం వ్యాన్ మండపాన్ని తయారు చేసినట్లు నిర్వాహకులు వివరించారు. వర్షం కారణంగా అటు మండపానికి ఇటు విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతోనే ఇలా తీర్చిదిద్దినట్లు వారు తెలిపారు. గణనాథుడి పూజకు వానరాల బెడద అధికంగా ఉండటంతో చెక్క ఇంటిని ఏర్పాటు చేశారు మహబూబ్ నగర్ జిల్లా కంబాలపల్లి గ్రామస్తులు. గ్రామంలో కోతుల మంద నుంచి రక్షణ కల్పిస్తూ ప్రత్యేకంగా చెక్క ఇల్లును ఏర్పాటు చేశారు నిర్వాహకులు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వినూత్న రీతిలో వినాయకుడిని విగ్రహం ఏర్పాటు చేశారు. కుల వృత్తికి జీవం పోసేలా వినాయకుడిని మట్టి కుండలతో తయారు చేశారు. పర్యావరణ రహితంగా చిన్న పెద్ద కుండలతో పాటు ప్రమిదలు, కుండపై పెట్టే మూతలను బాడి గణపతిని తయారు చేశారు నిర్వాహకులు. కనుమరుగవుతున్న కులవృత్తిని కళ్లకు కట్టినట్లు వినాయకుడిని తయారు చేశారని నిర్వాహకులను స్థానికులు అభినందిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పోచమ్మవాడలో ఏర్పాటు చేసిన యాలకుల వినాయకుడు ఆకర్షిస్తున్నాడు. నీటిని పొదుపుగా వాడాలన్న సందేశం ఇస్తున్నట్లు ఉన్న విగ్రహాన్ని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఈ వినాయకుడి విగ్రహం కోసం 5,000 యాలకులు వాడినట్లు తెలిపారు. గ్రీకో హోప్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పర్యావరణ పరిరక్షణ కోసం పర్యావరణ రహిత వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో ఏర్పాటు చేసిన వినాయకుడికి 9,99,999 కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ అలంకరణ కోసం 500, 100, 50, 20, 10 రూపాయల నోట్లను వినియోగించారు. ఈ కరెన్సీ వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయోధ్యలోని బాలరాముడి రూపంలో వనపర్తి జిల్లా కేంద్రంలో గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. అయోధ్య రామాలయం వనపర్తిలోనే ఉందా అనిపించేలా విగ్రహంతో పాటుగా మండపాన్ని తయారు చేశారు నిర్వాహకులు. రుద్రాక్షలు, ఖర్జూరం, అమెరికన్ డైమండ్స్తో స్వామివారి విగ్రహాన్ని అలంకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. అయోధ్య రాముడి రూపంలో గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. చిత్తూరు జిల్లాలోని అతిపెద్ద వినాయక విగ్రహం చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 75 దొడ్డిపల్లిలో ఏర్పాటు చేశారు. 40 అడుగులు భారీ విజయ వినాయక ప్రత్యేకంగా పూజలు అందుకుంటున్నాడు. తమిళనాడు నుంచి శిల్పులను తీసుకువచ్చి ఈ 40 అడుగులు బడా మట్టి గణేశుడిని తయారు చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న చిత్తూరు వినాయక భారీ విగ్రహం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు విఘ్న వినాయకుడు వివిధ రూపాల్లో కొలువు తీరటం సాంప్రదాయంగా చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే చిత్తూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో 75 దొడ్డిపల్లిలో 40 అడుగుల మట్టి విగ్రహం ఇక్కడ ప్రత్యేకంగా పూజలు అందుకుంటోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతినే పూజించాలన్నటువంటి ఒక బలమైన మెసేజ్ను ఈ యొక్క సమాజంలో ఉన్న ప్రజలందరికీ ఇవ్వాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ యొక్క 75 దొడ్డిపల్లికి సంబంధించినటువంటి యువత విజయ వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సాక్షాత్తు ఈ యొక్క విఘ్న వినాయకుడు 40 అడుగుల మట్టి విగ్రహం ఇక్కడ కొలువు తీరి ఉండడం 11 రోజుల పాటు ఇక్కడ ప్రత్యేకంగా పూజలు అందుకోనున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి యొక్క ఉమ్మడి
చిత్తూరు జిల్లాలోనే ఇటు తిరుపతి జిల్లా కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, ఇంత పెద్ద 40 అడుగుల మట్టి విగ్రహం ఇక్కడ మాత్రమే కొలువు తీరి ఉండడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పెద్ద ఎత్తున ఈ యొక్క చిత్తూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలతో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా వచ్చి వారి యొక్క ఇష్టదైవమైనటువంటి వినాయకుడిని సందర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ నిర్వాహకులు మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఇంత పెద్ద 40 అడుగుల మట్టి వినాయకుడిని పెట్టడం, 40 అడుగుల మట్టి వినాయకుడిని పెట్టడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎన్నాళ్ళ నుంచి ఇది ఇలా విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు? అందరికీ నమస్కారం. చిత్తూరు పట్టణము 75 దొడ్డిపల్లి గ్రామం నందు సిసిఎస్ కాలనీ నందు ప్రత్యేకంగా మట్టి గణపతి మేము 26 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఈ సంవత్సరం ఏరా అంటే ప్రత్యేకంగా 40 అడుగులకు మనము ప్రతిష్ఠింప దేవుడిని చేయాలని చెప్పి మా కమిటీ సభ్యులందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఈ ఏరియాలో మనము చిత్తూరు టౌన్లోనే అందరికీ అవేర్నెస్ తెప్పించాలనే ఉద్దేశంతో ఈ 40 అడుగుల గణపతిని మేము ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ యొక్క గణపతి యొక్క విశేషం ఏమంటే ఈయన విజయ వినాయక గణపతి, అందరికీ విజయాన్ని ఇచ్చే గణపతి. ఎవరు కని విని ఎరిగినంతగా ఇక్కడే మేము నిమజ్జనం చేస్తాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలన్నటువంటి తలంపుతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామంటున్నారు. 11 రోజుల పాటు నిర్విఘ్నంగా ఇక్కడ పూజలు అందుకున్న అనంతరం ఈ యొక్క విజయ వినాయక స్వామిని ఇక్కడే నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశామని పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని చూసి తరించేందుకు రావాలంటూ కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, చిత్తూరు నుంచి. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో బొజ్జ గణపయ్య శబరిమల గణేశుడిగా పూజలు అందుకుంటున్నాడు. శబరిమలలో అయ్యప్ప ఆలయ థీమ్తో మండపంతో పాటు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. శబరిమలలో 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకునే విధంగానే ఇక్కడ వినాయకుడిని దర్శించుకోవటానికి ఏర్పాట్లు చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్శ్ ఇంజనీరింగ్ కళాశాలలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మెకానికల్ డిపార్ట్మెంట్కు చెందిన విద్యార్థులు కొబ్బరి పీచు, కొబ్బరి తాళ్లతో 4 అడుగుల గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. కాలేజ్లో ఈ విగ్రహమే ప్రత్యేక ఆకర్షణగా నిలవటంతో విద్యార్థులందరూ స్వామివారిని దర్శించుకోవటానికి తరలివస్తున్నారు. జనగామ జిల్లా శివునిపల్లిలో బృందావనాన్ని తలపించేలా ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్నాడు గణనాథుడు. గ్రామానికి చెందిన వడ్లకొండ రవిశంకర్ గత 5 ఏళ్లుగా ఎటువంటి చందాలు వసూలు చేయకుండా సొంత ఖర్చులతోనే గణేష్ నవరాత్రులను నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది సోలాపూర్ నుంచి విగ్రహాన్ని తెప్పించి మొక్కల మధ్య ప్రతిష్ఠించారు. విగ్రహంతో పాటుగా శివలింగంపై గంగ ప్రవహిస్తున్నట్టు ఏర్పాటు చేసిన ఫౌంటైన్ చూడముచ్చటగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సుల్తానాబాద్ పట్టణంలోని పురాతన శివాలయంలో నెలకొల్పిన గణపతి మండపం వద్ద మహిళలు 216 రకాల పిండి వంటలు, స్వీట్లు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో రుద్రసేన యూత్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి నవరాత్రి ఉత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. శ్రీ లక్ష్మీ గణపతి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన గణనాథుడిని 70 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. కరెన్సీ నోట్ల అలంకారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివచ్చారు.